అందులో మాకు తగిలిన దెబ్బకు 1 ఇయర్లోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో అందులో వాళ్ళ నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి. ఈ 5 ఇయర్స్లో ఎవరు సఫర్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ, జవాబుదారితనము, ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాలా, అండ్ మాకు మేము కాళ్ళ కట్ల కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని సంస్కర్తలాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరన్నాయంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయ్యారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు. డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వైలెన్స్ కేసులు ఇంత చేసిన జనం మీరు చూస్తున్నారు. ఈ మధ్య వరుసగా ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు ఎట్లా వస్తున్నారో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎస్ మోసపోయాం, మమ్మల్ని మోసం చేశాడు, మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్ గా కనపడుతోందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు వచ్చినా రావడానికి కావాల్సినంత పూర్తి ఆయన చేతులారా చేసుకుంటున్నాడు. మళ్ళీ వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు